మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ ఇద్దరూ క్రికెట్లో చెరగని ముద్ర వేసిన ఆటగాళ్లు. మిస్టర్ కూల్గా టీమిండియాకు నాయకత్వం వహించిన ధోని భారత్కు ఎన్నో మరపురాని విజయాలను అందించి ఫ్యాన్స్ మనసులో చెరగని ముద్ర వేశాడు. ఇప్పటికీ ఐపీఎల్లో ధనాధన్ బ్యాటింగ్తో అలరిస్తున్నాడు. మరోవైపు కింగ్ విరాట్ కోహ్లీ రన్ మిషన్గా టీమిండియా స్టార్ బ్యాటర్గా వెలుగొందుతున్నాడు. అసాధారణ బ్యాటింగ్తో పరుగుల వరద పారిస్తున్నాడు. వీరిద్దరూ టీమిండియాకు ఎన్నో విజయాలు అందించారు. తాజాగా విరాట్ కోహ్లీపై ధోని ప్రశంసల జల్లు కురిపించాడు. విరాట్తో క్రికెట్ ప్రయాణానికి సంబంధించిన తన అనుభవాలను పంచుకున్నాడు. వరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. తనతో కలిసి క్రికెట్ ఆడటాన్ని ఎంతగానో ఎంజాయ్ చేసేవాడినని ధోని చెప్పుకొచ్చాడు. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ధోని విరాట్ కోహ్లీతో తనకున్న స్నేహబంధాన్ని వెల్లడించాడు. తామిద్దరం కలిసి టీమిండియాకి ఎంతో కాలం క్రికెట్ ఆడామని, అదొక మర్చిపోలేని అనుభవమని ధోని అన్నాడు. కోహ్లీ గొప్ప బ్యాటర్ అని, తనతో కలిసి మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ చేసేప్పుడు ఎంతో సరదాగా ఉండేదన్నాడు. పరుగుల కోసం క్రీజులో పోటీపడి సింగిల్స్, డబుల్స్, ట్రిబుల్స్ తీసేవారమని ధోని గుర్తు చేశాడు. ఆటలో తప్పిస్తే కోహ్లీని బయట కలవడం చాలా తక్కువని, కలిసినప్పుడు మాత్రం చాలా విషయాలు చర్చించుకుంటామన్నాడు. ఇక ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి ధోని మరోసారి తనదైన శైలిలో స్పందించాడు. తర్వాత ఐపీఎల్ కోసం చాలా సమయం ఉందన్నాడు. ప్రస్తుతం బంతి తన ఆధీనంలో లేదని, తాను ఏ నిర్ణయం తీసుకున్నా అది జట్టుకు మేలు చేసేలానే ఉంటుందని ధోని వివరించాడు. అయితే ఆటగాళ్ల రిటెన్షన్ విషయంలో బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని తామంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామన్నాడు. మెగా వేలానికి సంబంధించిన రూల్స్, నిబంధనలు రాగానే ఐపీఎల్ 2025లో కొనసాగే విషయంపై తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ధోని స్పష్టం చేశాడు.